జరుగుతూ ఉంటుంది. వికాసంలో వేగంతో తేడాలున్నప్పటికీ అన్నిట్లో అవి ఒక ఖచ్చితమైన నమూనాగా సాగుతూ ఉంటుంది. పిల్లల్లో ఎవరిలోనైనా ముందు పాకటం, తర్వాత కూర్చోవటం, తర్వాత నిల్చోవడం, నడవడం జరుగుతుంది. ఇందాక అన్నాను గదా! క్రమానుగతంగా అనేసి. క్రమానుగతంగా అంటే వికాసం అన్నది ఒక ఒక క్రమంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ముందు పాకుతారు. అంతే కదా! పాకిన తర్వాత ఏమవుతుంది? కూర్చుంటారు లేసి. ఒక జస్ట్ అలా కూర్చోబెడితే కూర్చుంటారు. మనం మాట్లాడుతూ ఉంటారు. అంతేనే కాదా? అలా వాళ్ళకంటూ ఒక వయసు వచ్చి నుంచునేదాకా కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. అలా నుంచునేటప్పుడు వెంటనే నించొని పరిగెడేస్తారా? లేదు కదా! నుంచునేసరికి అది కూడా తల్లిదండ్రులకి పెద్ద అచీవ్‌మెంట్ అనమాట. మా బాబు నుంచున్నాడు అంటారు కదా! అది కూడా పెద్ద అచీవ్‌మెంట్. ఇలా నుంచోవడం, నడవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే.